నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్కి స్వాగతం. సీజన్ 8లో ఫస్ట్ టైం నామినేషన్స్ ఎపిసోడ్. రాత్రి 2 గంటలట పాపం. ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయింది. యష్మి గౌడ థర్డ్ చీఫ్ కింద చిన్న పాలిటిక్స్ ప్లే చేసి నిఖిల్ పక్కనున్న నైనికాని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అమ్మాయే ఫిట్ క్యాండిడేట్ అని చెప్పి థర్డ్ చీఫ్ కింద సెలెక్ట్ చేశారు. అది హాఫ్ ఆఫ్ ది కంటెస్టెంట్స్కి నచ్చలేదు. ఎస్పెషలీ ఫుల్ కంటెంట్ క్వీన్ మన సోనియాకి. అదేంటిది, నువ్వు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఆ అమ్మాయినే సెలెక్ట్ చేస్తావు, నేను ముందే చెప్పాను అని మొదలుపెట్టింది. అక్కడితో చిలికి చిలికి గాలివానైంది. ఈ అమ్మాయి అంటది విష్ణుప్రియ అంటది, వాళ్ళు ఇద్దరు చీఫ్స్, మనం కూడా రేపు అలాగే జడ్జెస్ అవుతాం, మనకు కూడా డెసిషన్ ఫైనల్ అని చెప్పి మనకి పవర్ ఇస్తారు, ఊరుకోండి వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకొనియండి అంటే అలా ఊరుకుంటాం. అలాగా వాళ్ళు బయాస్డ్గా బిహేవ్ చేసి ఇతన్ని ఇచ్చేసింది, నబీల్ అయితే బాగుంటుంది అని ఈ అమ్మాయి అంటది. అప్పుడు చాలా పెద్ద గొడవ కింద కన్వర్ట్ అయిపోయి పెద్ద కేకలు వేసుకున్నారు. నిఖిల్ మీద, ఒంటికాల మీద మన కంటెంట్ క్వీన్ ఎగుతుంది. అక్కడ సీత కూడా, కెరాక్ సీత కూడా అన్నది, లేదు మీరు ఇలాగ చేయడం కరెక్ట్ కాదు, ఇంకా నబీల్ అయినా బెటర్ ఏమో అని అందరూ కొంచెం ఇద్దరు ముగ్గురు నబీల్ పేరు చెప్పారు. తను కొంచెం కేపబుల్ అనిపించింది నాకు అని. అంటే మా ఇష్టం, మేము చేస్తాము, మేము ఇచ్చేస్తాము అని పెద్ద గొడవ, చాలా పెద్ద పెద్ద కేకలు వేసుకున్నారు. చీఫ్ డెసిషన్ ఫైనల్ కదా అని కొంతసేపు పోయాక సీత అన్నది, కిరాక్ సీత సోనియాతో, పోనీ వదిలేసేయి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారని. విష్ణుప్రియ కూడా అదే అయింది. కొంచెం పెద్ద గొడవలు అయ్యాయి. నైనికి అయితే పెద్ద కేకలేసింది, నేను అలా అనుకుంటే నా బడ్డీ నేను నబీల్కి చెయ్యొచ్చు, కానీ మేము ఇద్దరం చాలా ఆలోచించి బాగుంటుందని చెప్పి మేము డిసైడ్ చేసాము, మీరెవరు చెప్పడానికి డాటు ఎంత కేకలేసింది. బొంగు బొక్కడు ఉంది కానీ ఎంత కేకలేసిందో. సో నిఖిల్ కూడా కేకలేసాడు. ఓమో వీళ్ళందరూ వచ్చి కన్విన్స్ చేసి కానీ అయిపోండి అని చెప్పారు. సో వ్యతిరేకత మధ్యన యష్మి గౌడ థర్డ్ చీఫ్ కింద సెలెక్ట్ అయింది. చాలా వ్యతిరేకత, చాలా యాంటీగా ఉంది. అయితే ఇక్కడ మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. ఏ బిడ్డ మా అడ్డ అని చక్కగా డ్యాన్స్ చేసేసి అందరూ పనుల్లో ఉండగా చక్కగా ఒక స్వెటర్ వేసుకొని బయట లాన్లోని ఏదో డ్రమ్స్ కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ లైవ్లోని మెయిన్ ఎపిసోడ్లో అలా కనిపించలే, చూడటమే కట్ చేస్తే అన్నట్టు పడుకొని ఉన్నాడు చక్కగాని. ఎవరి మణికంఠ పడుకుంటే బావు అనేసరికి ఫస్ట్ టైం కదా వీళ్ళు కొత్త ఎవరైనా ఎత్తుక్కున్నారు. ఈ అమ్మాయి ఉంది కదా యష్మి అంటే, కొంతమందికి ఈ అబ్బాయి అంటే సాఫ్ట్ కన్నారు, కొంతమందికి అసలు పడదు మణికంఠ అంటే. బయటకు వచ్చి తన థర్డ్ చీఫ్ లోపలికి రా ఏదో కవరప్ చేస్తున్నట్టుమాట. వీళ్ళకి అంత ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారో తెలీదు. కిచెన్లో వర్క్ చేయు, మైండ్ డైవర్ట్ చేసుకో, లేకపోతే నిద్ర వస్తుంది అంటే ఒక పక్కనే నబీలు ఓము అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అంటున్నాడు, ఎప్పుడు లోన్లీగా కూర్చుంటాడేంటో అంటే, పోన్లే అలా వాడికి ఏదో ఆలోచనలు, డిప్రెషన్ అంటాడు, పాస్ట్ అంటాడు, ఏవో ఉన్నాయి, నిజంగా కథే ఉంది కదా, అలా అని కలవడానికి ట్రై చేయాలి తప్ప తన థాట్స్లో అది ఉంటే అది బిగ్ బాస్ హౌస్ అవుతుంది. డెఫినెట్లీ ఇలా అటాక్ చేస్తారు, అది భరించాల్సిందే. అయితే మళ్ళీ అబ్బాయి అన్నవాడు మన పెళ్లి చూపులు యాక్టరు చెప్తుంటాడు, అన్నీ కొంచెం పాసిఫై చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఎవరెవరి పర్స్పెక్టివ్, ఇప్పుడు ఆ అబ్బాయి గురించి నువ్వు ఒకలాగా ఆలోచిస్తే నేను ఒకలాగా ఆలోచిస్తాను, పోనీ వాడి ఇష్టం వాడిది అన్నట్టు మాట్లాడాడు. నిఖిల్ మణికంఠ ఏదో అనుకున్నాం కానీ బ్రెయిన్ గేమ్ అన్నాడు నిన్న. కరెక్టే, బ్రెయిన్ గేమే ఆడుతున్నాడు. నిన్నటి వరకు నిఖిల్ని ప్రతి విషయంలో అటాక్ చేసిన వాడు చీఫ్ అయిపోయే వెంటనే ప్లేట్ పారాయించి పక్కరా నీకు ఒక విషయం చెప్పాలి అన్నట్టు ఫేవరెటిజం చూపించినట్టు అలాగా బిహేవ్ చేస్తున్నాడు. చీఫ్స్ మణికంఠ అంటున్నాడు నిఖిల్తో, ఏమన్నాడంటే, ఇద్దరమ్మాయిలు నెమ్మదిగా నచ్చ చెప్తున్నారు, నువ్వు ఒక్కడవే అరుస్తూ కనిపిస్తున్నావు, నువ్వు బ్యాడ్ అయిపోతే చూసుకో అని చెప్తున్నాడు.
మళ్ళీ అంటాడు, అమ్మో నేను ఈ హౌస్లోంచి బయటికి వెళ్ళను, నా ఆట నేను ఆడుకుంటాను, లాస్ట్ వరకు ఉంటాను అని అంతన్ని తను జర్నీ, నేను ఉంటాను లాస్ట్ వరకు, బిగ్ బాస్ అన్ని ఫినాలే వరకు ఉంటాను అన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు నీకేం తక్కువ తీసుకెళ్ళేది అన్నట్టు నిఖిల్ అంటున్నాడు, నేను ఆడలేను అన్నంతవరకు నేను ఆడతాను, నేను ఎవరు పంపించినా నేను బయటికి వెళ్ళను, ఇదే అని ఇద్దరు శపథాలు ఇచ్చుకుంటున్నారు. బాగుంది, బాగా మోటివేట్ చేసుకుంటున్నారు అనిపించింది. హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్. అయితే సీత, కెరాక్ సీత వచ్చి, నేను ఒక గుడ్డు ఉంది, నేను అదేదో బుజ్జియా ఏదో వేసుకుంటాను అని చెప్పి అందరి ముందు బేబక్కని వీళ్ళందరినీ అడుగుతుంది. అమ్మమ్మ అలా సపరేట్గా కుకింగ్ లేవమ్మా, ఒకసారికే ఒక కూర వండుకుంటా, ముందు 2 కూరలు అనుకున్నాం తర్వాత. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ సెపరేట్ కుకింగ్లు లాస్ట్ సీజన్లో విపరీతంగా విరివిగా ఉండేవి, అలాగే షార్టేజ్ ఫుడ్ ఉండేది. తర్వాత దాన్ని ఏదో సెట్టింగ్ చేశారు. కానీ మామూలుగా అయితే ఈ ప్రియాంక, అమర్దీప్, శోభా శెట్టి ఎప్పుడు వంటింట్లో ఏదో ఒకటి స్టార్ హోటల్లోని. ప్రియాంక వెరీ డామినేటింగ్, కిచెన్ అంతా హోల్డ్ తీసేసుకుంది ఏదో కొన్ని ఎలిమినేషన్స్ అయిపోయాక. అమర్దీప్ వేరే ఆమ్లెట్లు వేస్తుంటుంది, శోభా శెట్టికి ఏదో ఫ్రైడ్ రైస్లు, పాస్తాలు, నూడిల్స్ అన్నీ చేసి, ఏమైనా అటాచ్మెంటో వాళ్ళకి అసలు అన్నీ సపరేట్గా తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్లోని ఆర్డర్స్ లాగా వెళ్తుండేవన్నమాట. అసలు చాలామంది అపోజ్ చేశారు, కానీ చాలా డామినేటింగ్గా ఉండి ఆ స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అని విపరీతమైన డామినేషన్ ఉండేది. నాకు అసలు నచ్చేది కాదు. వంటిళ్ళంతా వాళ్ళదేలాగా ఉండేది. కాకపోతే అందరూ కూడా ఎవరో సపరేట్గా వచ్చి చేసుకునేవాడు. కొన్నాళ్ళు గొడవలు అయ్యాయి. ఎవరికి ఎక్స్ట్రా చపాతీ ఇవ్వడానికి కూడా తెగ నీలిగేది ప్రియాంక. అక్కడ చాలా చిరాకు వచ్చింది నాకు. అయితే ఇప్పుడు ఆ సిట్యుయేషన్ రాకూడదని, ఒక కూర నచ్చినా నచ్చిపోయినా అదే తినాలి, సపరేట్ కుకింగ్ లేవు. యాక్చువల్లీ సపరేట్ కుకింగ్ లేవు అన్నది అందరి ముందు డిసైడ్ అయ్యింది, అందరూ ఓకే చెప్పారు, ఎవరు కూడా అపోజ్ చేయలేరు. కానీ మళ్ళీ అవసరం దగ్గరికి వచ్చేసరికి సీత వచ్చి అడిగింది. పోనీ వీళ్ళతోనే డిస్కషన్ చేసి, బేబక్క లేకపోతే నిఖిల్ గారు నాకు ఆకలేస్తుంది, ఈసారికి ఎగ్ వండుకుంటాను, ఇది కొంచెం కన్సిడర్ చేయండి అని మాట్లాడకుండా వెనక్కి వెళ్ళి నబీలు వీళ్ళందరూ కూర్చుంటే వాళ్ళతో ముచ్చట పెట్టి, ఇంకో ఎగ్ వేసుకోవద్దు అంటున్నారు అని చెప్పి వాళ్ళని గిల్లింది. సో నబీల్ ఏమనుకున్నంటే, నేనేదో పోటుగాడిని, కమాన్ నేను వెళ్ళి ఏదో డిసైడ్ చేస్తాను అన్నట్టు, నేను పుడ్డింగ్ చేసుకుంటాను, కొంచెం షుగరు, మిల్క్, ఎగ్ ఇవ్వండి అంటే, లేదు ఇప్పుడు సీత వచ్చింది, సీతని నో అని చెప్పేసాం, నీకెలా పర్మిషన్ ఇస్తాం అని ఈ బేబక్క, ఈ నిఖిల్ వీళ్ళందరూ కూడా కొంచెం డిస్కషన్ అయింది. అయిన తర్వాత వేరే కుకింగ్లో వదిలేమ్మా అని చెప్పేసి అనేసారు. ఈలోగా డైనింగ్ టేబుల్ దగ్గర అంటుండగా నబీల్ అన్నాడు, అదేంటి ఎందుకు చేసుకోకూడదు, అదే గ్యాసు ఏమైపోతుంది అన్నట్టు కొంచెం అపోజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ తెలివిగా విష్ణుప్రియ వచ్చి, అలా కాదు ఇలాగా చేయొచ్చు కదా ఏదో చెప్పింది. అప్పుడు చూశాడు అందరి నుంచి కొంచెం యాంటీ అవడంతో నిఖిల్ వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి, ఒక పని, రోజంతట్లో మీకున్న రేషన్లో మీ షేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాఫీ పౌడర్ ఉందంటే కాఫీ కలుపుకోవచ్చు, ఎగ్ ఉంటే బుర్జీ చేసుకోవచ్చు, ఇంకేమైనా ఉంటే పుడ్డింగ్ చేసుకోవచ్చు, కానీ రోజుకి ఒక్కసారే ఓకేనా అని వెంటనే సాల్వ్ చేశాడు. విష్ణుప్రియ ఓకే తను కూడా అపోజ్ చేయడానికి వచ్చింది యాక్చువల్ ప్లాన్. తను అదృష్టం ఏంటంటే అన్నీ కొంచెం న్యూట్రలైజ్ అయిపోతున్నాయి, తను ఏమైనా ఇంటర్ఫియర్ వచ్చి అడుగుదా అనేసరికి. సో ఇలా థమ్స్అప్ ఇచ్చి ఓకే నిఖిల్ అని థ్యాంక్ యూ అనుకుంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నిఖిల్ భోంచేస్తున్నాడు. చాలామంది కూర చాలా కారంగా ఉంది, అందుకే ఆల్టర్నేటివ్గా ఎగ్ వేసుకుందాం, ఆమ్లెట్ వేసుకుందాం, ఉడకబెట్టుకుందాం, ఇలా ఏవో డిస్కషన్స్ వస్తున్నాయి. అంటే నువ్వు చెప్పావు కదా, బేబక్క అడుగుతుందన్నమాట, నువ్వు అన్నావనే నేను వేసాను, ఈసారి నేను చేస్తున్నప్పుడు నాకు నచ్చినంగా చేస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కలుపుకోండి తప్ప అన్నింటిలో నేను కలపను. నిఖిల్ నువ్వు చెప్పావు కాబట్టి కారం వేసాను, దానివల్ల కూరలో కారం ఎక్కువైపోయింది, దానివల్ల ఒక్కొక్కరు ఎగ్ వేసుకుంటా ఉంటున్నారు, అదొకటి కన్సిడర్ చెయ్యు, ఏదో ఆలోచించి అన్నట్టు మాట్లాడింది. కానీ తన మాట మీద అందరూ ప్రతిసారి ఇట్స్ ఓకే అని బేబక్ అనడంతో, నువ్వు స్టాండ్ తీసుకో అని అందరూ, సీతని, సోనియా అని, నీ స్టాండ్ తీసుకో, ప్రతిదానికి ఓకే ఇట్స్ ఓకే అంటున్నావు,
అని వాళ్ళే ఆ అమ్మాయిని బాగా మోటివేట్ చేశారు బేబక్కని. సో ఈ విషయంలో సెపరేట్గా ప్రతి ఒక్కరు కుకింగ్ అన్నది నో అని చెప్పి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో అనింది. లేకపోతే అలా ఏమంటుందని దేనికి వ్యతిరేకించి ఇష్యూ చేసే మనిషి మనస్తత్వం బేబెక్కత కాదు. తన రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తుంటాం, చాలా లైటర్ వేలో తీసుకునేది, చాలా ఏదైనా సింపుల్గా కాంప్లికేట్ చేయకుండా ఉండే క్యారెక్టర్ అవుతుంది ఒరిజినల్గా కూడా. కానీ ఇక్కడ మరి బిగ్ బాస్ హౌస్లో నువ్వు ప్రతిదానికి ఒప్పించుకుంటావేంటి, నువ్వు అపోజ్ చెయ్యు ఇలా అని అనడంతో ఈ ఎక్స్ట్రా కుకింగ్ దాని మీద కొంచెం పట్టుదలగా ఉండి వదిలేయండి అని అన్నది. దాంతో అక్కడ తను కొంచెం నెగిటివ్ అయిపోయింది. ఎప్పుడా అని చూస్తుంటారు జనాలు కంటెస్టెంట్స్. నిఖిల్ మొత్తానికి వన్ సైడే మీ రేషన్ మీరు వాడుకోండి అని చెప్పేశాడు. ఈలోగా పెద్ద డిస్కషన్లు అవుతున్నాయి. అది కూడా ఈసారి నాకు ఎందుకో ఐ ఫీల్ స్ట్రాంగ్లీ బిగ్ బాస్ టీంలో ఎవరో ఎడిటర్స్ మారినట్టున్నారు. ఎడిటింగ్ క్లారిటీ ఇవ్వటం లేదు, కనెక్టివిటీ ఇవ్వటం లేదు. ఎపిసోడ్ని అలాగే స్టార్ట్ చేస్తున్నారు. నాకు అనిపించింది మీరు ఎవరైనా అలా ఫీల్ అవుతే కొంచెం నాకు రాసి పెట్టండి. సడన్గా మాట ఏదో మంచం మీద సూట్లతో పడుకొని ఉంటే, ఆ సూట్లతోనంటే లాంచ్ రోజే ఉన్నారు, లోపలికి వస్తున్నారు అందరూని అంతా అయిపోయాక అన్నట్టు చూపించకుండా మంచం మీద పడుకొని ఏవో డిస్కషన్లు అవుతున్నట్టు అవుట్ ఆఫ్ ది బ్లూ సీన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎడిటర్స్ ఎవరో మారారు అన్నది నా గట్ ఫీలింగ్. సో ఇక్కడ సీతని అడుగుతున్నారు, నువ్వు స్వాప్ అవుతావా సోనియాతో, తను రేషన్ చూస్తుంది కదా, నువ్వు కిచెన్లో నువ్వు ఇంట్రెస్ట్ అంటున్నావు కదా అన్నట్టు డిస్కషన్స్ వస్తున్నాయి. జాబ్ డెలిగేషన్ గురించి యష్మి ప్రేరణ అని అంటుంది. ముందు ఎవరు విష్ణు ప్రియని వద్దు ఎవరు లేరని నేను చేస్తున్నాను, మళ్ళీ నాకు ఇంకోటి పని చెప్పుకో నాన్న విష్ణుప్రియ. అప్పుడు యష్మి ఏమో అయితే నేను ప్రేరణ తీసుకుంటాను. టీమ్స్ ఫామ్ చేసుకుంటున్నారన్నమాట. అది టీమ్స్ ఫార్మేషన్లోని ఎవరు ఏ టీము, ఎవరి కేపబిలిటీస్ ఉన్నాయి, ఎవరికి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఇంట్లోని ఎక్స్పర్టీసు అన్నది ఆలోచించుకుంటూ టీమ్స్ చేసుకుంటున్నారు. ఈలోగా ఈ ఎపిసోడ్ మొత్తానికి నిన్నటి నుంచి కూడా చూస్తున్నాను, సీతకి నిఖిల్కి పట్టల మాట్లాడిన ప్రతి మాటని మనకు కనిపించిన ఎపిసోడ్లో సీత ఏమో అపోజ్ చేస్తుంది నిఖిల్ని. కానీ లైవ్ చూసి తెలిసింది ఏంటంటే సీత ఏం చేసింది, నేను సంచాలకుగా చేశాను, నాకు ధన్యవాదాలు అభినందనలు చెప్పరా అంటే వెళ్ళి పక్క వెళ్ళి ఆడుకో అన్నట్టు చాలా హర్ట్ అయింది. అప్పటి నుంచి కొంచెం కసిపెట్టేస్తుంది. నిఖిల్ ఏ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జాబ్ డెలిగేషన్లో వంటింట్లోని బేబక్ అయితే నాకు ఎప్పుడైనా ఖాళీ అవుతే నేను జాయిన్ అవుతాను, కిచెన్ వర్క్ చూసుకుంటా, వంట వండుతానని ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరు మన కిరాక్ సీత, నేను కిచెన్లో ఉంటాను, నేను కంఫర్టబుల్ అని చెప్తుంటే నేను కంఫర్టబుల్ కాదు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆ అమ్మాయి అది పట్టుకుంది. అయితే నువ్వు నాతో కంఫర్టబుల్ కాదా, నీకు కంఫర్టబుల్ కాదని నేను ఎక్కడికి వెళ్ళిపోలా, నాకు ఇక్కడే ఉండాలని ఉంది, వాళ్ళని స్వాప్ చేయొచ్చు కదా అని అలాగ మూడ్ స్వింగ్స్తో ఉంది. ఎందుకు ఇవాళంతా అని ఎవరు అమ్మాయి కిరాక్ సీత అంటున్నారు, మనం కూడా అలాగే అనుకున్నాం. అయితే సీత అని పేరు బ్రహ్మాండ పేరు, సారీ సీతు గీత అనకండి. అయితే ఈ సీత నేను అక్కడ కంఫర్టబుల్గా లేను, నీ కంఫర్టబుల్ లేదని నేను వెళ్ళాలా అని చెప్పి ఇలాగ గొడవ అవుతుంది. చాలా మూడ్ స్వింగ్స్లో ఉంది కిరాక్ సీత. సో అందరూని నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళమన్నారు. ఆవిడ పెద్ద జంగిల్ సెట్టింగు, అది యానిమల్స్, హారాలు, 3 సింహాసనాలు, ఆ హారాలు పవర్కి నాంది, థ్రోన్స్, 3 చీఫ్స్ ఆ హారాలు మెడలో వేసుకొని అదే రంగు చైర్ మీద కూర్చోమన్నారు. గద్దులు అన్నారు, గద్దులు అంటే సింహాసనాలు లాంటివి. హారాలు విలువని తెలుసుకొని వాటిని ధరించండి అని బిగ్ బాస్ అన్నారు. 4 గంటలకి డిక్లేర్ చేశారు. 3 చీఫ్స్కి నామినేషన్ వేయడానికి వీల్లేదు, కానీ వాళ్ళకు ఒక పవర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్ వచ్చి ఒక నామినేట్ చేస్తారు, సెకండ్ క్యాండిడేట్ని పట్టుకొని నామినేట్ చేస్తారు. అప్పుడు ఎదురుగుండా ఈ 3 చీఫ్స్కి ఎదురుగుండా ఒక చిన్న కొండ మీద కత్తి ఉంది. డ్రమ్స్ వాయించే సౌండ్ వచ్చేసరికి
ముగ్గురు పరిగెట్టి ఎవరి ముందుకు వెళ్తే వాళ్ళు ఆ కొండ మీద ఉన్న కత్తిని తీసుకొని ఈ కంటెస్టెంట్ ఎవరైతే ఇద్దరు నామినేట్ చేశారో కారణం చెప్తూ ఒకళ్ళని నామినేషన్కి వదిలేసి ఒకళ్ళని సేవ్ చేయాలన్నమాట. ఇది కొత్త ప్రక్రియ. యాక్చువల్లీ మహారాణులని సీజన్ 7లోని ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది సీజన్ అయింది, అదే ముందుకు తెచ్చారు. అలాగే లాస్ట్కి మెయిన్ ఫినాలే రోజు అనిల్ రావిపూడిని తెచ్చేవారు సూట్ కేసులో పట్టుకొచ్చి. ఇప్పుడు ముందే తెచ్చి ఎవరినో నామినేట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోమంటే అదే రచ్చరచ్చ అయింది ఆ కుర్రోడితో, మణికంఠతో. సో ఇలా అవుతే నామినేషన్స్ మొదలవుతాయి. ఈ ప్రక్రియ ఏంటంటే ముగ్గురు చీఫ్స్ డ్రమ్ వాయించడం స్టార్ట్ అయ్యే వెంటనే పరిగెట్టి కత్తి అంతబుచ్చుకొని కొండ మీద ఉన్న కత్తిని, చిన్న కొండలేండి రాక్లాడితే తీసి ఎవరినో నామినేట్ చేయొచ్చు, ఒకళ్ళు సేవ్ చేయొచ్చు. అలాంటి ప్రక్రియలో ఫస్ట్ సోనియా. అమ్మ అయిపోయిందిరా బాబు, ముందు సీజన్లో హర్యానా, ఆ తర్వాత సీజన్లో ఫైమా లాగా ఇప్పుడు మనకి సోనియా తగులుకుంది. ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఇంకా సోది సోది సోది. అసలు బిగ్ బాస్ కూడా అసలు ఏంటో చాలా చిరాకు వచ్చేసింది నాకు. ప్రతి నిమిషం మాట్లాడి స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి ప్రతి కంటెస్టెంట్ ట్రై చేస్తారు, స్మార్ట్ కంటెస్టెంట్స్. ఈ అమ్మాయిని ఎవ్రీ మినిట్ చూపించడానికి బిగ్ బాస్ తాపత్రపడుతున్నాడేమో అనిపించింది. ఎందుకంటే ఎడిటింగ్లో డెఫినెట్లీ తీసేయచ్చు, అదే పనిగా కంటిన్యూటీ ఉండే టాపిక్స్ కాదు కదా, నాన్ స్టాప్ మాట్లాడుతుంది. ఆ అమ్మాయినే చూపిస్తున్నారు ఎపిసోడ్ అంతా. లైవ్లో అయితే ఇంకా బోర్ కొట్టేస్తుంది. అసలు ఏం చేస్తారో మరి, ఎడిటర్లోనే ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది నాకు. అయితే సోనియా స్టార్ట్ చేసింది నామినేషన్ ప్రక్రియ. ఫస్ట్ బేబెక్క పొడిచేసింది. ఎంటర్టైన్మెంట్ సూపరు, కానీ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నావు అని ఆ కుక్కరుగోల కొంపం ఉంచిందమ్మా. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క టాపిక్లు ఉంటాయి. ఆ కుక్కర్లోని పప్పు పెట్టిందట. ఆ విజులు ఏవో వెరైటీ ప్రెస్టేజ్ కుక్కర్స్ కొత్త వచ్చాయి, అవి నేనే హ్యాండిల్ చేయలేను కొని ఎలాగ ఏంటి అంట. ఆ ప్రెషర్ పట్టింది, కానీ ఆ ప్రెషర్ని తీసేసాక మూత వస్తుంది, అంతవరకు వెయిట్ చేయాలి. అది చూస్తే ఇంత కుక్కరు, చిన్న ఫ్లేము, నిండా పప్పు. పాపం అది సర్లే, ఆ కుక్కరు గాలి ప్రెషర్ వచ్చేసాక తీద్దాం పప్పు పెడదాం అనుకుంటే, ఆ అమ్మాయి సోనియా ఆ టాపిక్ పట్టుకొని 3 రోజులు సాగదీసింది. పప్పు పెట్టేసట. ఆవిడ బై నేచర్ అంతే బేబక్క, మరి ప్రతిదానికి లాగి పీకిసుకోదు. కుక్కర్ అయిపోయింది, ఆపేసింది పప్పు అయిపోయాక. ప్రెషర్ బయటకు వచ్చాక చూద్దాము, ఏదో అవనీలే పర్లేదు అవుతుందిలే అన్నట్టు ఇంట్లో అలా ఉంటా. పోన్లే మాడిందా పోన్లే అంటాం, లేకపోతే అయిపోయిందా ఓకేలే అంటాం. ఎక్కువ నీడ్ అయిపోయింది ఏదంట, కానీలే ఈ పూటకల్లా తినేయండి అంటాం హౌస్ వైఫ్స్. అండ్ సో అది అలా చేసి అమ్మాయి తన అయిన పద్ధతిలో బేబక్క ఏదో అవుతుందిలే పర్లేదు అంటుంటే, ఆ మాటను పట్టుకొని దాన్ని సాగదీసి ప్రతి ఒక్కరికి పోసకొచ్చినట్టు ఆ విషయం చెప్పి అదేదో పెద్ద తప్పు అయిపోయినట్టు 14 మంది నకనకలాడుతూ కాకలతో ఉంటే ఏదో ఒకటి అవుతుందిలే అంటాం కదా జనరల్. ఏదో ఒకటి అవనీలే అని టెన్షన్ పెట్టుకుంటాయంటే ఏదో ఒకటి అవనీలే అని కుక్కర్ వదిలేసింది వెళ్ళిపోయిందట. ఇర్రెస్పాన్సిబుల్ అట. మొదలుపెట్టింది ఆ రోజు ఒక టాపిక్ మొదలుపెట్టింది, ఇవాళ నామినేషన్స్లో మొదలుపెట్టింది. ఈయన అయితే అంటనమాట, అలా చేసింది కాక వెళ్ళి నిఖిల్తోని అదే సాగదీస్తుంది ఈవిడ, ఎవరు బేబక్క. ఇలాగట నేనట ఇచ్చేసానట, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేశానట, నా పని నేను చేశాను కదా, టైంకి అందరికీ భోజనాలు పెట్టాను కదా, ఎవరు నా వల్ల కడుపు మాడి బాధపడలేదు కదా అంటున్నా. ఇర్రెస్పాన్సిబుల్ అంత పోకింగ్గా ఉన్నది ఈ అమ్మాయే. మనిషి చూస్తే చాలా అందంగా ఉంటుంది, కానీ దాన్ని భిన్నంగా అమ్మాయి పైశాచికత్వం నిజంగా ఎంత ఘోరంగా పీకి పాకం పడింది. మేము బిగ్ బాస్ స్ట్రాటజికల్గా కరెక్టేమో కానీ వినడానికి మాత్రం చికాకు ఉంది. ఆ స్క్రీన్ స్పేస్ తీసుకుంటుంది, బిగ్ బాస్ అంతసేపు చూపిస్తున్నారు. ఎడిటర్కి మాత్రం బాగా ఫేవరెట్ సోనియా అనిపించింది నాకు. అండర్లైన్ చేసుకోండి, మీరు ఎవరైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ డిఫెండ్ చేసుకుంది. అదేంటది, నాకు ఆ కుక్కరు హ్యాండ్లింగ్ అది తెలీదు, అందువేసిన చేయి తిరుగుతుంది, నేను పనిచేస్తాను, కానీ అదే పనిగా ఆ కుక్కర్ని హ్యాండిల్ చేయలేకపోవడం నాకు రాలేదు. ఏమ్మా సీత నీకు తెలిసిందంటే, నాకు కొత్త ఆ కుక్కర్ మోడలు నాకు తెలియలేదు,
అందుకని పప్పు మాడిపోయింది, అంతమంది బాధపడిపోయారంటే ఎవ్వరూ అప్పుడు మాట్లాడలేదు. లేట్ అయిపోయిందని ఎవ్వరూ ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు, గొడవ అవ్వలేదు దాని మీద. అందరూ టైంకి వడ్డించేసుకొని తినేశారు. ఈ ఆవిడ కెలికి ఇప్పుడు అంటుంది, ఇది ఎవరో 10th వీక్లో ఎత్తినా మనం ఆశ్చర్యపోనక్కర్లే. తర్వాత ఇప్పుడు ప్రేరణ సెకండ్ నామినేషన్ సోనియాది. ఘోరంగా అటాక్ చేసింది, ఎంత వెటకారం చేసిందంటే, నువ్వేదో హాయిగా ఆడేసుకుంటున్నావు, నువ్వేం పనిచేయటం లేదు, ఇదేదో పిక్నిక్ వచ్చినట్టున్నావు, బిగ్ బాస్కి దీనికి రారు. ఆ అమ్మాయి స్ట్రాటజీ, ఆ అమ్మాయి గేమ్ ప్లే వేరేగా ఉంటుంది. ఈవిడ దాన్ని అంత కామెంట్ చేయడానికి ఈవిడేనో రోజంతా పని చేసేస్తుందా, ఈ అమ్మాయి అంత రోజంతా గేమ్లు ఆడేస్తుందా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏదో అనాలని తప్ప అదేం పెద్ద సాగదీయుడు కార్యక్రమం తప్ప, సాగతీస్తున్న సోనియా తప్ప ఇంకేమీ అందులో ఎసెన్స్ కనిపించలేదు నాకు. ఇదే విధంగా చేస్తే అసలు గేమ్లు ఎంత గట్టిగా నిలబడి ఆడుతుందో చూడాలి. అంత క్యాలిబర్ ఉన్న అమ్మాయిలాగైతే నాకు అనిపించలేదు గేమ్స్ పరంగా. ఈ బుర్ర తిండు కార్యక్రమాలే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్స్ టు రామ్ గోపాల్ వర్మ ఫర్ సెండింగ్ ఏ క్యాండిడేట్. ఎవరో ఇలాంటి ఒకళ్ళు ఉంటారు ప్రతి షోకి, ఏటో టా రామ్ గోపాల్ వర్మ క్యాండిడేట్ అట్టా అనుకునేవాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా వీడియో ఇచ్చి పంపించారు. అయితే ప్రేరణను ఎలా అటాక్ చేసింది, ఇది పిక్నిక్ అనుకుంటున్నావా, లెటర్స్ హ్యావ్ ఫన్ అంటున్నావు, ఎవరైనా గొడవలు పడుతుంటే న్యూట్రలైజ్ చేసేస్తున్నావు, ఈ చిన్న విషయానికి ఇంత డిస్కషన్ అవసరమా, తర్వాత గేమ్స్ ఉంటాయి, ఎగ్జాస్ట్ అయిపోతాము, ఇవన్నీ కరెక్టే మాట్లాడింది అమ్మాయి. ప్రేరణ తప్పే మాట్లాడలేదే. ముందు గేమ్స్ ఉంటాయి, పెద్ద గొడవలు అవుతాయి, ఎనిమిటీ పెరుగుతుంది, అప్పుడు అలాగే ఉంటుంది, లెటర్స్ హ్యావ్ ఫన్ ఫర్ ది మీల్వేన్ అన్నది. అంత తప్పులేదు కదా. పిక్నిక్ వచ్చినట్టు వచ్చావా అంటే, బిగ్ బాస్కి ఎందుకు వచ్చానో నాకు తెలుసు అని గట్టిగా ఇచ్చింది. గేమ్స్ వచ్చినప్పుడు గట్టిగా ఆడతానని కూడా ఛాలెంజ్ చేసింది. అన్నెసరీ డిస్కషన్స్ అని అంటున్నావని ప్రేరణని అటాక్ చేస్తుంది సోనియా. అన్నెసరీ డిస్కషన్స్ అని నేను అనలేదు, ఇక్కడ ఈ సందర్భంలో ఏమి అక్కర్లేదు అని అన్నాను అని అన్నది. ఎలాగంటే అక్కడ ఒక మాట అన్నది, బిగ్ బాస్తో కెమెరాతోనే మాట్లాడింది. ఈ మూడో అమ్మాయి ఉంది కదా, మూడో చీఫ్ యష్మి గౌడ, ఆ అమ్మాయి పాప అయిన తర్వాత కంగ్రాచులేట్ కూడా చెప్పలేదు ఎవరు. నువ్వు ఎందుకు పనికొస్తావు, నువ్వు రికమెండేషన్తో వచ్చావు, పర్సనల్ ఇంట్రెస్ట్ అని అటాక్ చేశారు తప్ప ఆ అమ్మాయి చీఫ్ అయిన ఆనందం పడినవలేదు, అమ్మాయిని సంతోషపడినవలే. ఆ మాటే ఈ ప్రేరణ వచ్చి బిగ్ బాస్తో అంటుంది, ఏంటి సార్ సంతోషపడినవరా, గెలిచింది కదా ఆనందపడినవరా అని. చాలా అంటే సరదాగా ఉందాం అనుకున్న క్యారెక్టర్స్. నేను అలాగే అనుకుంటా, ఒక విషయం మీద ఏదైనా సంతోషమైన వార్త వస్తే కొంతసేపు దాన్ని ఎంజాయ్ చేయాలి కదా, ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు డిస్కషన్స్ అని అన్నది అమ్మాయి. అందులో తప్పే లేదనిపించింది నాకైతే. ఈ అమ్మాయికి ప్రతిదీ గొడవ కావాలి, ఎవరైనా కొట్టుకుంటున్నా దాన్ని ఇంకొంచెం ఆజ్యం పోస్తుంది తప్ప, ఈ అమ్మాయి న్యూట్రలైజ్ చేసేసింది ప్రేరణ అన్న కోపం మీద నామినేషన్ చేసింది. నువ్వు రేషన్ చేస్తున్నావు కదా, నీకు అది నచ్చదు, నేను చెయ్యను అని అన్నావు, అలాగే సీతకి కిచెన్లో చెయ్యాలని ఉంది, స్విచ్ అయితే అయిపోయింది కదా, గట్టిగా ఇచ్చింది, చాలా కేకలేసింది. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, నా ఒపీనియను నేను చెప్పాను, సీత స్విచ్ అని అయిపోతే అయిపోయింది కదా, ఇద్దరు మనుషులు కూడా తను నచ్చిన పనులు చేస్తుండేవారు కదా అని చాలా లాజికల్గా మాట్లాడింది. నేను ఇంతవరకు ప్రేరణ అంత లాజికల్గా డిస్కషన్ వాయిస్ రేస్ చేయడం వినలేదు. నామినేషన్ పరంగా అదొక విషయం తెలిసింది. అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటంటే 3 చీఫ్స్ కలిపి వెళ్ళి ఆ కత్తిని సంపాదించి ఒకళ్ళని పొడి చేయాలి. అంటే వాళ్ళని నామినేట్ చేస్తున్నట్టు, పక్కన వాళ్ళని అంటే నామినేట్ అయిన ఇద్దరు మనుషులు ఒకరిని సేవ్ చేస్తున్నట్టు. ఇక్కడ సేవ్ అయిందేమో ప్రేరణ, బేబక్కని పొడి చేసి మళ్ళీ నువ్వు రెస్పాన్సిబుల్గా లేవు, నువ్వు ఆకలి గురించి ఆలోచించలేదు ఇలాగని. ఆ కుక్కరు ఇక్కడికి వస్తారు, మాకు వంట వచ్చని పాపం దూరిపోతారు వంటింట్లో, ఈ ఆంటీని టార్గెట్ చేసి స్టార్టింగే పంపించడానికి ట్రై చేస్తుంటారు ఈ కంటెస్టెంట్స్. చాలా వాటిలో హేమాని పంపించేశారు. తర్వాత మళ్ళీ అందరూ ఒకటైపోయి అందరు వంటలు చక్కగా ఎవరికి కావాల్సిన వాళ్ళు వండుకుంటుంటారు చక్కగాని. బోల్ టైం కదా గేమ్స్ లేనప్పుడు. నెక్స్ట్ నబీల్ పిలిచారు. ఫస్ట్ నామినేషన్ మణికంఠ, నువ్వు అక్కడవే కూర్చుంటున్నావు, మింగిల్ అవ్వటం లేదు, కలవటం లేదు, నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ మంచి ఫన్ క్రియేట్ అయింది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. అయితే నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు ఏదో మొదలుపెట్టాడు. అబ్బాయి డిఫెండ్ చేసుకోవాలి కదా,
నా ఒంటరి పోరాటం మళ్ళీ మొదలుపెట్టాడండి పాత సినిమాలో నిర్మల్లాగా. మీకు నా గురించి తెలుసా? నా ఒంటరి పోరాటం 6 నెలల్లో ఓన్లీ వైట్ పెయింట్లు వేసిన గోడలే చూశాను. సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేసిన వాడిని. ఒక్కసారి నాకేమో అటెన్షన్ అంటే చాలా ఇష్టం అని మొదలుపెట్టాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎన్నిసార్లు చెప్తావు నాన్న ఇవన్నీ? కంటతో వచ్చేస్తున్నాయి నాకైతే. కళ్ళు మూసుకొని చెప్పగలమాట. నేను పాటలు పాడుకుంటాను అచ్చా అన్నాడు. ఎవరు? నబీల్ తమాషాగా. నీకు ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ నువ్వు పాయింట్ క్యాచ్ చేయటం లేదు. నేను పాటలు పాడుకుంటాను, మా వైఫ్తో మాట్లాడంటే మాట్లాడుకుంటాను అంటే తనలో తను మాట్లాడుకుంటాడని చెప్తున్నాడు అనమాట. అచ్చా అలాగా అంటే మళ్ళీ చెప్పు ఏమన్నావు అంటే నీ పాయింట్ క్లారిటీ లేదు, నీకు క్యాచ్ చేయలేకపోతున్నా అంటే ఆహా అచ్చా ఓకే మళ్ళీ చెప్పు అంటున్నాడు. అది భలే ఫన్నీగా అనిపించింది అనమాట ఆ సీన్ చూడాలి. వీళ్ళందరూ నవ్వుకున్నారు వెంటనే. అంటే ఇంకేం చెప్తావా, ఇంకేమైనా మాట్లాడతావా అని అడుగుతున్నాడు మణికంఠ. ఏమీ లేదులే కానీ అని క్లోజ్ చేసాడు నచ్చక. నెక్స్ట్ నబీల్ 2 నామినేషన్ కూడా బేబక్క. అంటే నీకు ఇందాక పుడ్డింగ్ చేసుకొని ఇవ్వలేదని నాకు వేస్తున్నావు నామినేషన్ అని వెంటనే అచ్చచ్చచ్చా సారీ అలా అనుకోవద్దు, దాన్ని అలా కనెక్ట్ చేయొద్దు అని యాక్టింగ్ చేస్తున్నాడు. అందుకే నాకు దానికి లింక్ చేయకండి అని అన్నాడు కానీ యాక్చువల్లీ అదే. ఎందుకంటే ట్రై చేశాడు పుడ్డింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫుల్ వంట అయిపోయింది, భోజనాలు చేస్తారు. ఇంట్లో పిల్లలు కూడా అలాగే ఉంటుంటారు. ఇక వాటర్లు చేసుకొని తినడం, ఈ అన్నం అంతా మిగిల్చేయడం. అలాగా వంట అంతా అయిపోయాక వీడి పుడ్డింగు, ఆ అమ్మాయి ఎగ్ బుజ్జి చేసుకోవడం ఇవన్నీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ముందు కష్టం అవుతుందని వాళ్ళ ఉద్దేశం. పెద్దవాళ్ళు అలాగా ఆలోచిస్తారు. అయితే నబీల్ ఫస్ట్ నామినేషన్ మణికంఠ, 2 బేబక్క. సో ఇందులోని మళ్ళీ 3 చీఫ్స్ వస్తారు. వచ్చి కత్తిని పట్టుకొని మణికంఠని నామినేట్ చేశారు కత్తితో పొడిచి. ఎవరు? ఇక్కడేమో బేబక్క ఇక్కడ సేవ్ అయింది. నెక్స్ట్ శేఖర్ భాష వచ్చాడు. ఇది కొంచెం చికాకైంది, కొంచెం మనుషులందరూ మూడీగా ఉంటున్నారు. మణికంఠని చెప్పి యూఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ ఎవ్రీబడి, బిగ్ బాస్లో లేని రూల్స్ అని నువ్వు పెడుతున్నావు, నీ ఆటను వాడుకో, అందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయకు అని డైరెక్ట్ అటాక్ చేశాడు శేఖర్ భాష మణికంఠ అన్న డిఫెన్స్లో. నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు శేఖర్ భాష అని ఏవో పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చాడనమాట. నేను ఇలాగా, నేను అలాగా, నేనేం కంట్రోల్ చేయలేదు, నేను నా ఆట ఆడుకోవడానికి వచ్చాను అని. ఓకేనా అన్నాడు వెటకారంగా. కాదు ఓకేనా అంటే కాదు, ఓకే కాదు అంటే మళ్ళీ కొంచెం పర్వర్టెడ్గా ఉన్నాడు నాకు అనిపించింది ఈ అబ్బాయి. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా ఒంటరి పోరాటం తెలుసా, ఎందుకది ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు, ప్లే ద గేమ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది కామాకి ఫుల్ స్టాప్కి తేడా తెలీదు, ఇట్ ఈజ్ ఓకే నాట్ ఓకే అనుకొని పెద్ద వేళ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ది ఏంటంటే శేఖర్ భాష చేసిన సెకండ్ నామినేషన్ అస్సలు నాకు నచ్చలేదు. తన బడ్డీ అయిన బేబక్నే చేశారు. శుభ్రంగా ఉండి కిచెన్లోని ఎంత కష్టమో మీకు తెలీదు, వండి పెట్టి చేస్తుంటే వాటిని అన్నింటి బ్యాలెన్స్ చేసుకొని, టేస్ట్ చూసుకొని, టైమింగ్స్ చూసుకొని, ఒకళ్ళు అదే టైంలో వంట అవుతుంటే నాకు దోశలు వేయండి అని దోశలు వేయించుకుంటారు. 9 మందికి దోశలు వేసారట, తక్కువ వాళ్ళకి వంట చేస్తున్నట్ట. మరి ఈ దోశలు వేసినప్పుడు వంటకన్నీ రెడీ అవుతున్నప్పుడు ఆ బ్రేక్లో వెళ్ళి పాపం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నువ్వు టెక్లెస్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళావు అని సోనియా వేసింది. ఫ్రెష్ అవ్వరా ఏంటి ఇప్పుడు? ఇదేమన్నా హోటల్లో 5 స్టార్ హోటల్లో జీతం ఇచ్చి కూర్చోబెడుతున్నారా? మాస్టర్ షాప్లో టక్ మని వండి ఆర్డర్లు ఇవ్వడానికి. దోశలు వేసింది తిన్నారు. ఆకలి లేనోడే వెయిట్ చేస్తాడు. ఈలోగా కటింగ్లో అవుతే ఆవిడ ఫ్రెష్ అయ్యి వస్తుందట. అది తప్పేనట. నిజంగా బాబోయ్ ఎంత ఓపిక ఉండాలి ఇలాంటివి భరించడానికి అట. అది 1 రోజు కాదు, 2 రోజు కాదు, 100 రోజులు ఉంటారని ప్రిపేర్ అయినాడు. అయితే సీతని అలో చేయలేదు. అయితే అక్కడ నీ నామినేషన్ నీకు అర్థం కాలేదు ఏదో అన్నాడు. సీతని శేఖర్ భాష ఏమంటాడంటే, అమ్మాయి పాపం ఆకలేసి ఎగ్ బుజ్జి ఏదో చేసుకోవడానికి వచ్చింది, నువ్వేదో రూల్స్ చెప్పి వాళ్ళెవరో నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి, నువ్వు వాయిస్ రేస్ అన్నారని ఆ అమ్మాయిని చేసుకోకుండా చేసావు, పాపం అనిపించింది.
ఆ, నీ నామినేషన్ కూడా కరెక్ట్ ఆన్సర్ చేయలేదు నువ్వు, నీకు అర్థం కాలేదు ఏదో అన్నాడు. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఈ రెండింటి దీంట్లో కూడా ముగ్గురు చీఫ్లు పరిగెట్టి కత్తి సంపాదించి, ఇక్కడ నైనిక కత్తి సంపాదించింది, మణికంఠని నామినేట్ చేసి కత్తితో పొడి చేసింది, అదే ఆ ఫోటోని. సో పక్కన వాళ్ళు సేవ్ అయినట్టు. చిన్న బ్రేక్ ఇచ్చారు, గబగబా కిచెన్లోకి వెళ్ళి అన్నీ వండుకుంటున్నారు. అప్పుడు నిఖిల్తో అన్నదన్నమాట, నాకు కిచెన్లో ఇచ్చినట్టు ఇచ్చి నాకు నామినేషన్లు ఇరికించావు, నీకు చెప్తానంట ఏం పర్లేదు, నెక్స్ట్ ఆ ఛాన్స్ ఆ అవకాశం నాకు కూడా వస్తుంది, నేను కిచెన్లో ఉంటాను, నన్ను ఇలాగే అటాక్ చేస్తారు, కిచెన్లో ఉంటే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అని అంటాడు. అయితే విష్ణు ఈలోగా పక్కన చిన్న ఫన్ క్రియేట్ చేస్తూ పృథ్వీకి ఏదో కాఫీ ఇస్తూ, నన్ను లవ్ చేయొచ్చు కదా అంటే, కాఫీకి లవ్ చేసేయాలంటే నీకు అన్నం కూడా పెడుతున్నాను కదా, నీకు అన్నీ హెల్ప్ చేస్తున్నాను కదా అని ఏదో పక్క నుంచి ఏదో సిల్లీ టాక్స్ ఏవో చేస్తుంది. వాడు చక్కగా కాఫీ చేయించుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బేబక్ వచ్చింది. బేబక్క నామినేటెడ్ పృథ్వీ. కాఫీ నువ్వు చేసుకోవాలంటే వచ్చి నిన్ను నువ్వు హెల్ప్ చేసుకుని కాఫీ చేసుకోవచ్చు, ఎందుకంటే నిన్న లేవు కానీ ఇవాళ కిచెన్ టీంలో ఉన్నావు. మేమే కిచెన్ టీంలో ఉంటే అన్నం కూర పప్పు టిఫిన్లు చేస్తాం తప్ప నీకు కాఫీ, వాళ్ళకి పుడ్డింగ్, వీళ్ళకి ఆమ్లెట్ చేయం కదా కిచెన్ టీం వాళ్ళం. నువ్వే కాఫీ చేసుకోవాలంటే పక్క నుంచి సీత చెప్పు, గిన్నెలు తోమేనని చెప్పు, డిషెస్ వాష్ చేశానని చెప్పు అంటే నువ్వు మాట్లాడకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్. నిఖిల్ మీద ఒంటికాల మీద లేచి నేను మాట్లాడతాను, నువ్వు వాడు మాట్లాడతారు, చీఫ్లకి అలాగా తిరగబడచ్చా అన్నది బిగ్ బాస్ క్లియర్ చేయాలి. ఎందుకంటే అంత తిరగబడితే అడ్మినిస్ట్రేషన్ అవ్వదు. అయితే కాఫీ నువ్వు చేసుకోవచ్చు, యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అవుట్, పని మధ్యన వచ్చి కాఫీ కలుపు, బుజ్జి చెయ్యు, లేకపోతే పుడ్డింగ్ చెయ్యు అని చెప్పడానికి లేదు కిచెన్ టీంకి అని చక్కగా చెప్పింది. అయితే బుర్ర వాడండి, మీరు బుర్ర వాడండి అని ఏదో అన్నాడు. సీత ఏదో వాడికి హెల్ప్ చేస్తుందన్నమాట, గిన్నెలు తోమేవు కదా చెప్పు అది అని. గిన్నెలు తోవడం కాదు, అక్కడ కాఫీలు అవన్నీ ఆర్డర్ చేసుకొని వీళ్ళు పనిని డిస్టర్బ్ చేయకూడదు అది. అంటే అక్కడ నిఖిల్ సీతకి పొద్దున్నుంచి గొడవలు అవుతున్నాయి అన్నాయి, ప్రతిదానికి అటాక్ చేస్తుంది, ఆయన గట్టిగా అరుస్తున్నాడు. అయితే అది కాదమ్మా అంటున్నాడు, మళ్ళీ అరుస్తున్నాడు. ఆర్గ్యూ చేస్తూ నిఖిల్తోని సీత మళ్ళీని దీని గురించి గొడవ చేసింది. పృథ్వీ కొంచెం నోరు పారేసుకున్నాడు, కొంచెం బుర్రవాడండి అమ్మా అని ఏదో అన్నాడు అని, సారీ అమ్మ అన్నాడు. సెకండ్ నామినేషన్ బేబక్కి వెళ్తుంటే సారీ అమ్మ అన్నాడు. నామినేషన్ అయిపోయాక కాళ్ళకి దండం పెట్టి సారీ అమ్మ అని అన్నాడు హార్ట్ఫుల్గా. బేబక్ సెకండ్ నామినేషన్ నబీల్, నువ్వు నాకు వేసావని నేను నీకు వేయటం లేదంటే ఇట్స్ ఓకే అన్నాడు. కాదమ్మా నువ్వు యాక్టివ్గా లేవు, నీలో ఫైర్ ఉంది కానీ బయట కనిపించలేదు, నువ్వు కామ్గా కూర్చున్నావు, కామ్గా ఉన్నా అంటే నా నేచర్ అంతంటే బిగ్ బాస్లో అలా ఉండకూడదు, నీలో ఫైర్ ఉంది, అది బయటికి రావాలి, బయటకు వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు వినిపిస్తున్నానా, నేను వినిపిస్తున్నాను నోరు అంటే వినిపిస్తుంది, ఇదే ఫైర్ కావాలి అని కావాలని నామినేట్ చేసింది నబీల్ని. అదండి. ఓకే, సో ముగ్గురు చీఫ్స్లో ఒకరు వచ్చి పృథ్వీని కత్తితో పొడిచారు అంటే నామినేట్ చేశారు. బేబక్ చేసిన వాటిలో పృథ్వీ నామినేట్ అయ్యాడు, నబీల్ని సేవ్ చేశారు చీఫ్స్. ప్రస్తుతానికి హాఫ్ అయింది నామినేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ comment in the comment section. Good night.